హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా వారి డిన్నర్ నైట్కి. మేమైతే అన్నం కానీ లేదా చపాతీ కానీ ఏదో ఒకటి కర్రీ అన్నం అట్లా తింటాము. కానీ మా వారైతే ఇట్లే తింటారు అన్నమాట. ఏదో ఒక ఫ్రూట్ ఏదైనా ఏదో ఒక ఫ్రూటు మజ్జిగ కానీ లేదా జావ కానీ లేదా పాలు కానీ ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది. పర్టికులర్గా ఇదే కావాలని ఏం లేదు. అయితే మార్నింగు అన్నం కర్రీ వండి పిల్లలకి అయితే బాక్స్ పెట్టేసినాను. ఈ మధ్యన నేను ఇంతకుముందు అయితే నేను ఊరికే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు సంగటి చేసుకునేదాన్ని. కాకపోతే ఈ మధ్యన నా ఒక్కదాని కోసం సంగటి చేసుకోవడం అంటే ఇక ఎక్కువ పని అనిపించేది. అలా కాకుండా ఈ మధ్యన జావ అయితే ఎక్కువ తాగుతున్నాను. అలాగే పిల్లలు కూడా అలవాటు చేద్దాము అనుకుంటే పిల్లలు అయితే అంత ఇష్టంగా తాగట్లేదు, కానీ మా వారు నేనైతే ఇష్టంగా తాగుతున్నాము. అయితే మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ చేసా, అలాగే బాక్స్ పెట్టేసినాను, స్కూల్కి పంపించేసాము. అయితే నేను ఇక్కడ జావ చేసుకుంటున్నా, మా వారు ఉంటే నాకు కూడా అన్నారు. ఇద్దరం కలిసి జావ అయితే తాగేసినాం అనమాట. ఒక్కరోజు జొన్న జావ, ఒక్కొక్క రోజు రాగి జావ, ఏదో ఒకటి. కాకపోతే ఇది సంగటి చేసుకోవడం అంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. మరి మా వారు ఎవరైనా తింటే ఓకే, కానీ అయితే ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత టిఫిన్ అయితే చేసేసి పని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మొత్తం ఇది వాష్రూము. కాకపోతే ఇక్కడ మొత్తం ఏమైంది, మొత్తం గోడ పొంగింది, పెచ్చుల్లాగా ఇట్లా మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. ఒకవేళ దీని మీద పెయింట్ వేసినా కూడా వేస్టే, మొత్తం ఇలా పొంగింది. కాబట్టి మనం ఇట్లా ఒక రేక్ తీసుకొని ఇట్లా గీకేసినామంటే మొత్తం పోతుంది. చూసినారా? ఇట్లా ఉన్నప్పుడు గీకి వేయడమే బెటర్ అండి. లేదు అంటే మొత్తం వచ్చేస్తుంది. పెయింట్ వేసినా కూడా ఎక్కువ రోజులు నిలబడదు, ప్లస్ వేయడానికి కూడా బ్రష్కి అంతా అంటుకుంటుంది. అట్లా కాకుండా ఇది మొత్తం గీకేసిన, చూసినారా? మొత్తం గీకే వరకు కింద చూడండి ఎంత పెద్ద కుప్ప పడిందో. ఇది మొత్తం ప్లేట్లాగా వచ్చేస్తుంది ఇలా. ఇది మొత్తం గీకేసాక ఇంకిప్పుడు పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మా వారు టిఫిన్ చేసేసారు, నేను చేసేసినాను. ఇంకా ఆయనకైతే ఆఫీస్ వర్క్ ఉందనేసి ఆయన ఒక బెడ్రూమ్లో కూర్చొని పని చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం చూడండి కుప్ప చేస్తే ఎంత పెద్ద కుప్ప అయిందో. ఇది మొత్తం గోడకుంది, కానీ ఇంత గోడకు ఉంటా కూడా మనము పెయింట్ వేస్తే అస్సలు నిలబడదు. ఇది మొత్తం గీకేసే వేసుకోవడం బెటరు. ఎవరైనా చిన్న ఇంట్లో ప్రాబ్లం ఉన్నా మనమే చేసుకోవడం బెటర్ ఆప్షన్ అండి. ఇక్కడ చూసారా? ఇక్కడైతే సిమెంట్ వేసినారు కదా, ఇక్కడ పుట్టి కలుపుతున్నాను. ఈ స్టూల్ పైకెక్కి ఇంకా పుట్టి వేసేయాలి. ఇక్కడ చూడండి మొత్తం ఇక వేసేసిన. ఇక అది నాకు నేనే వీడియో తీయడం ఎందుకులే అని అయితే తీయలేదు. ఇక్కడ మొత్తం వేసి ఎవరికైనా చిన్న వాల్స్ కానీ చిన్న దగ్గర మనం మేకులు కొట్టింటాం కదా, అలా హోల్స్ ఉన్నోళ్ళు ఇలా 1 కిలో పుట్టి తీసుకొచ్చి మనం పెద్ద పనేం ఉండదండి. ఇలా వాటర్లో కలిపాము అంటే నార్మల్గా ఇలా కలిసిపోతుంది. ఎక్కువైతే మిషన్స్తో కలుపుతారు, కానీ మనం ఇలా కొంచెం తీసుకుంటున్నాం కదా, ఏదైనా ఒక పనికిరాని ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని ఇలా మనం కలిపేసి ఆ హోల్స్ ఫిల్ చేసుకున్నాము అంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు, 40 రూపీస్ ఉంటుంది కిలో. ఇలా చూసారా? అయితే మా ఇంట్లో ఇక్కడ పని ఉంది కాబట్టి నేనైతే 5 kgs ఒకసారి తీసుకొచ్చా, అది సరిపోలేదు. మళ్ళీ మొన్న 3 kgs తీసుకొచ్చాను. అయితే ఇక్కడ దీనికి మొత్తం వేసేయాలి. కాకపోతే అది ఇంతకుముందు చూపించాం కదా, రేకు గీకిన కదా, అలాంటి రేకుతో వేస్తాము. కానీ ఇప్పుడు అది అంత నాకు కంఫర్టబుల్ అనిపించట్లేదు, అందుకే చేత్తో మొత్తం పెట్టేస్తున్నా. ఇలా చేత్తో మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి గోడలోకి లెవెల్గా ఉండాలి కదా, అందుకనేసి ఈ రేక్ అనేది ఉపయోగించి మొత్తం ఇలా ఒక లైన్ లాగా. ఈ రేక్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు. కిలో పుట్టి 40 రూపీస్, రేకు 40 అనమాట. ఇదో చూడండి, ఇలా గీకామంటే మనకి ఎక్కువ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. ఆ గోడలోకి కలిసిపోవాలి. మరి మనం ఎక్కువ వేసామనుకో కచ్చలు అంత మంచిగా అనిపించదు. ఆ గోడకి ఎంత అయితే అవసరమో అంతే ఉండి మిగతాదైతే ఈ రేకుతో పాటు పక్కకు వచ్చేస్తుంది. చూసారా? మోటు కరెక్ట్గా వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోటు అనేది విరిగిపోతే మనము 2 వైపులా ఇలా ఈ రేకుతో ఇలా చేసాము అంటే 2 వైపులా కరెక్ట్గా వచ్చి మోటు అనేది నీట్గా వస్తుంది. చూసినారా? ఇది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనకు ఒక రఫ్ పేపర్ ఉంటుంది, అది ఎక్కువేం కాదు, 10 రూపీస్ ఉంటుంది. ఆ రఫ్ పేపర్తో రఫ్ చేసాము అంటే ఇక గోడకి ఇప్పుడు మనం వేసిన దానికి మొత్తం కలిసిపోతుంది.
ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఆ రఫ్ పేపర్ అయితే పనికిరాదు. అలాగే పుట్టి అయిపోయినా మిగిలినా ఇంక అది వేస్ట్, అది పక్కన పడేయాలి. ఈ రేక్ అయితే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇది చూసారా, ఇలా పడిన మరకల్ని ఇలా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి గీకామంటే మొత్తం నీట్గా పోతుంది. చూసినారా, ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఎక్కడన్నా చిన్న చిన్న డాట్స్ పడినా, చిన్న చిన్న చుక్కలు పెయింట్ పడినా కూడా ఒక్క దెబ్బకే వచ్చేస్తుంది. ఎక్కడా కూడా అసలు మరకలు ఏం లేకుండా నీట్గా పోతుంది. ఇదైతే మనం పక్కకు దాపెట్టామంటే మనకి యూజ్ అవుతుందండి. ఈ 40 రూపీస్ కానీ ఇది వేస్ట్ ఏమి కాదు, మనకి ఎక్కువ రోజులైనా ఇది పనికొచ్చే వస్తువే. చూసినారా, ఇంకెక్కడైనా మనకి ఏదైనా గీకాలంటే మంచిగా పనిచేస్తుంది. ఇలా ఇదైతే పక్కన పెట్టా. ఈరోజు అయితే రాగి సంగటి తినాలనిపించింది, అందుకోసం రాగి సంగటి చేసా. అయితే మా వారికి మార్నింగ్ రైస్ ఉంది పెట్టినా అంటే ఇక నాకు సంగటి పెట్టన్నారు. ఇది మా ఆయన 3rd టైమో 4th టైమో అంతే తినడం. నాకైతే చాలా ఇష్టం రాగి సంగటి. ఇక టైం అవుతుంది, పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసినాను. ఇక్కడ చూడండి, ఇది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇలా పేపర్తో రబ్ చేయాలి. అలా రబ్ చేసాము అంటే మనకి మోటు అయితే షార్ప్గా, చూసారా, మేమైతే మూలా మోటు అంటాము, మీరేమంటారో నాకు తెలియదు. ఇలా మనకి కరెక్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఇంకా పెయింట్ వేసేసుకోవడమే. ఇప్పుడు పెయింట్ వేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఇది మూల షార్ప్గా వస్తుంది, అలాగే పెయింట్ వేసినా ఇక గోడలోకి కలిసిపోయేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.